మెదక్లో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు. మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు, మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరాముల స్వామివారికి అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రామదాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని మత గురువులు ఆశీర్వదించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, జన హృదయ నేత, అందరి ఆత్మీయ నాయకులు, ప్రజలు మెచ్చిన నేత, ప్రజల కోసం కష్టపడే మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరాముని సీతమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నామని తెలిపారు. హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరారు. అన్ని రకాల ఉద్యమ కార్యక్రమాల్లో సిద్దిపేట గడ్డ మీద అడుగుపెట్టి తర్వాత మెదక్ నియోజకవర్గానికి మెదక్ జిల్లా ఏర్పాటులో కూడా అనేక రకాలు మనకు సహకరించిన గౌరవ హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా మరి మన ముస్లిం పెద్దలు వారికి ఆశీర్వదించాల్సిందిగా కోరుతాము.